దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎవరెవరైతే ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారిలో మరి సేవకులు కానీ, ఆ యొక్క యూత్ వారు కానీ, స్త్రీలు, పెద్దలైనటువంటి వారు, మరి శ్రేయోభిలాషులైనటువంటి వారు, మరి మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పక్షాన వందనాలు. మరి నా పేరు దయానంద్ అండి. ఈ యొక్క చింతలపల్లిలో సియోను ప్రార్థనా మందిరం ద్వారా దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. మరి అదే రీతిగా ఈ యొక్క చిన్న సంఘం ద్వారా జీసస్ గాస్పల్ టీమ్ అనేటటువంటి పరిచర్యను మరి ప్రారంభించి 2012వ సంవత్సరం నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళిన ప్రాంతాలకు వెళ్ళకుండా మరి కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను ఎంతో భారం కలిగి మరి మేము జరిగించుకుని వస్తూ ఉన్నాము. మరి చాలా మారుమూల ప్రాంతాలు, మరి వాహనాలు ఎటువంటి యొక్క వెహికల్స్ కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క కొండ ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో భాష తెలియనటువంటి ప్రజల మధ్యన దేవుని యొక్క విషయం తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క రాజ్య సువార్తను మరి మేము ప్రకటించి వస్తూ ఉన్నామండి. ఇంత భారభరితమైనటువంటి మరి పరిచర్య మేము కొనసాగిస్తున్నామంటే మరి ఎటువంటి మినిస్ట్రీ కానీ, ఎటువంటి సహాయ సహకారాలు కానీ మాకు లేవు. కానీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డలు నిరుపేదలైనటువంటి వారు, అదే రీతిగా మరి యొక్క సంఘం వెలుపల నుండి మరి కొంతమంది వారు ఇచ్చేటటువంటి యొక్క సహకారం ద్వారాని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. మరి 2026వ సంవత్సరము ఈ యొక్క జూన్ నెల 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి మరి యొక్క పరిచర్య కొరకు మరి వెళ్తూ ఉన్నామండి. మరలా ఎప్పుడు తిరిగి వస్తామంటే 4వ తారీఖు జూలై నెల 4వ తేదీన మరలా తిరిగి వస్తాము. 7 రోజులు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తాము. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు అనేటటువంటి ఆ యొక్క ప్రాంతానికి మరి మేము వెళ్తూ ఉన్నాము. కాబట్టి మరి అక్కడ కూడా ఈ యొక్క ఆ వాక్యాన్ని అంగీకరించినటువంటి మరి యొక్క ప్రజలు అక్కడ ఉన్నారు. కొండ ప్రాంతంలో గుంపులు వారికి కూడా ఈ యొక్క నిజమైనటువంటి రక్షణ గురించినటువంటి యొక్క సందేశం అయితే ఇంతవరకు విన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారండి. మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఒక సేవకులు మరి పివి రమణ గారిని మరి మేము అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు మరి వారి ఇంటి దగ్గర లేదా వారి మందిరంలో ఉండటానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి రావడానికి వెళ్తూ ఉన్నాం. కాబట్టి మా అందరికి వరకు మరి మీరు ప్రార్థన చేయండి. తెలియని ప్రాంతాలకి సండే స్కూల్ పిల్లలు, మరి యవనస్తులు, స్త్రీలు, పెద్దలమందరము కలిసి వెళ్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగున, అదే రీతిగా మరి యొక్క వాతావరణాన్ని కూడా మరి దేవుడు అనుకూలపరిచి ఆ 7 దినాలు మరి యొక్క వర్షము ఇటువంటి కారణాల ద్వారా మా యొక్క పని ఆగకుండా నిరంతరం కొనసాగేలాగున మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఎటువంటి వ్యతిరేక శక్తులు లేదంటే ఆటంకపరిచే వారు ఎవరు వచ్చినా వారికి ఎంతో ఓర్పుతో, సహనముతో మరి వారితో మరి మేము మాట్లాడేటటువంటి ఓర్పుని, సహనాన్ని మీరు మాకు దయచేయండి. మాకు దేవుడే దయచేయలాగా మీరు ప్రార్థన చేయండి. అదే రీతిగా మరి అక్కడ వెళ్ళి ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు వినేటటువంటి యొక్క మనసు, అర్థం చేసుకునేటటువంటి మనసు దేవుడే వారికి కలగజేయలాగున, అదే రీతిగా వారి హృదయాలను దేవుడే తెరచులాగున మరి మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలని ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. మరొకసారి సమయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆదివారం అండి 28వ తారీఖు బయలుదేరి మరలా తిరిగి శనివారం రాత్రి లేదా మరలా 5వ తారీఖు ఆదివారం ఉదయానికి వస్తాము. ప్రతిరోజు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలు, మీ వ్యక్తిగత ప్రార్థనలో, అదే రీతిగా మీ సంఘాల్లో కూడా తెలియజేసి మా యొక్క పరిచర్య అంతటి వరకు మరి మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రభు పక్షాన్ని తెలియజేస్తున్నాను. ఈ కొద్ది ప్రార్థన మనవులు మరి దేవుడు అంగీకరించి జవాబు దయచేయును గాక. ఆమేన్.